ప్రజెంట్ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మన టాలీవుడ్ ఇండస్ట్రీ ముందంజలో ఉంది. మరి మన టాలీవుడ్ నుండి ముందు ఎలాంటి ప్యాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి, ఏ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటగా వచ్చేసి రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు ఈ మూవీని రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్ ఇచ్చిన ఫ్లాప్తో జీర్ణించుకోలేకపోయిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మకంతో ఉన్నారు. అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చేసి వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తను తీయబోయే నెక్స్ట్ మూవీస్ వచ్చేసి రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ. ప్రజెంట్ ఈ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఇందులో స్పిరిట్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న మూవీ కాబట్టి ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. అండ్ ఫైనల్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ చేస్తున్న అప్కమింగ్ ప్యాన్ ఇండియా మూవీ AR22 అట్లీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో చూసాక ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అర్థమైంది. అయితే ఈ 3 సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. వీళ్ళ ముగ్గురికి ప్యాన్ ఇండియా రేంజ్ ఉంది. కాకపోతే అల్లు అర్జున్ రేంజ్ పుష్ప 2తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ రేంజ్ కూడా సలార్, కల్కి 2 హిట్లతో చాలానే పెరిగింది. అండ్ రామ్ చరణ్ నటించిన ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడంతో తన రేంజ్ ఉన్నట్టుండి అమాంతం తగ్గిపోయింది. సో ఇప్పుడు పెద్ద మూవీతో తన ప్యాన్ ఇండియా రేంజ్ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది. సో ఇది గైస్, మరి పెద్ద, స్పిరిట్, AR22 ఈ 3 సినిమాలో ఏది పోటీలో గెలుస్తుందో కామెంట్లో చెప్పండి.